కార్తీక పౌర్ణమి నాడు ధాత్రి పూజ చేస్తారు. ఈ ధాత్రి పూజని నియమబద్ధంగా ఎలా నిర్వహించుకోవాలి? ఉసిరిక మొక్కలు నాటడమే ప్రధానమైన నియమం. ఈనాటి కాలంలో పలువురు ధాత్రి పూజ అనగానే ఎక్కడైనా ఎవరైనా ఒక తులసి మొక్క నాటి ఉంటే గభాలున పరిగెత్తుకు వెళ్ళి ఆ మొక్క సైతం భయపడే విధంగా మొక్క చుట్టూరా దీపాలు వెలిగించేస్తున్నారు. ఇక మళ్ళీ ఆ మొక్క కోలుకునేదానికి కూడా వీలు లేకుండా భక్తితో ఆ మొక్క కూడా జడుచుకుని అంతం అయ్యే విధంగా దీపాలు వెలిగిస్తున్నారు. అది కాదండి ధాత్రి పూజ అంటే. ధాత్రి నారాయణ పూజ అంటే ఒక మొక్క నాటడం, ఇది ప్రధానం. తులసి మొక్క, ఉసిరిక మొక్క, మందారం మొక్క, ఈ మూడు మొక్కలు పూర్వం దేవదానవులు సముద్ర మథనం చేసేటటువంటి వేళలో ధన్వంతరి మహానుభావుడు ఆ అమృతమయమైన కలశాన్ని చేతబుచ్చుకొని అలా బయటికి వెలువడి రాగా ఆయన చేతిలో ఉండే ఆ అమృతంలో నుంచి కొన్ని బిందువులు చిట్లి నేలపై పడి ఈ మొక్కలు పెరిగినట్లుగా పురాణం వర్ణిస్తుంది. ఈ వర్ణనలో, ఈ కథనలో ఉండే అంతరార్థం ఏమిటంటే ఈ మొక్కలని మనం ప్రధానంగా కాపాడుకోవాలి. ఉసిరి మొక్కను నాటి పూజించాలి. ధాత్రి పూజ అనే పేరిట ఉసిరి మొక్కను నాటి ఆ ఉసిరి మొక్క దిగువన ఒక పళ్ళెంలో సాలగ్రామ రూపంలో శ్రీమన్నారాయణమూర్తిని అభిషేక సేవతో అర్చించి పుష్పాలంకరణ చేసి అనంతరం కాసింత దూరంగా ఉసిరిక కాయ పైన కొద్ది భాగం పెచ్చు తొలగించి నేతితో దీపాన్ని వెలిగించాలి. ఇది ధాత్రి పూజ లక్షణం, అంతరార్థం. పలు దీపాలు కాకుండా పరమాత్మకు ప్రీతికరంగా ఒక దీపం వెలిగించాలి. ఒక మొక్క ఒక దీపం. అనేక మొక్కలు నాటేటటువంటి శక్తి ఉన్న ఎడల అనేక దీపాలు వెలిగించవచ్చు. ఈ లక్ష్యంతో మనం వ్యవహరించాలి. అంతేకాని సమష్టిగా అందరూ కలిసి ఒక మొక్క నాటి ఆ ఒక మొక్క చుట్టూరా వందలాది దీపాలు పెట్టేస్తే ఆ మొక్క ఎదగదు, అంతం అయిపోయే ప్రమాదం కూడా పొటమరించి ఉంటుంది, పక్కనే పొంచి ఉంటుంది. కనుక అలా చేయకూడదు. ధాత్రి పూజ ఆ మొక్కను నాటి పూజించడం. ఎవరికి వారు విడివిడిగా పుణ్యబలం సేకరించుకుందాం అనే ఆలోచన కలవారు పౌర్ణిమ నాడు మాత్రమే అని కాకుండా తెలుసుకున్న కారణం చేత పౌర్ణిమ మాసంలోని అమావాస్య వరకు ఏ రోజైనా కూడా ఉసిరి మొక్కలను నాటే ప్రయత్నం చేయాలి. నిరభ్యంతరంగా ఉసిరి మొక్కలను ఇంటిలో కూడా పెంచుకోవచ్చు. ఇంటిలో కావచ్చు, బడిలో కావచ్చు, గుడిలో కావచ్చు, రహదారి బాటల వద్ద కావచ్చు, వ్యవసాయ క్షేత్రాల వద్ద కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అవకాశం లేని వారు మేడపైన కూడా పెంచుకోవచ్చు. ప్రధాన లక్షణం మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ. ఈ నేపథ్యమే కార్తీక మాసానికి మూల బలం. కార్తీక పౌర్ణిమ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇలా ధాత్రి పూజ అనే పేరిట యథాశక్తి ఉసిరిక మొక్కలను సేకరించి మొక్కల పెంపకం పట్ల ప్రేమ కల వారికి వితరణ చేస్తే కూడా ప్రత్యక్షంగా ఆ శ్రీమన్నారాయణుడు అనుగ్రహిస్తాడు. సకల సంపదలను ఆరోగ్య రూపంలో మనకు ప్రసాదిస్తాడు.